49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణలో రాజకీయాలు మొత్తం మార్పు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10వ తారీఖు హైదరాబాద్ లో మోడీ బహిరంగ సభ కూడా ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపొందడం, దాంతోపాటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం. ఈ నేపథ్యంలో బీజేపీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఏ విధంగా ముందరకు వెళ్ళబోతుంది, తెలంగాణలో ఎలా విస్తరించబోతుంది, ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి కేసీఆర్ గారి మాజీ అంతరంగిక కార్యదర్శి ఆర్ఎల్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు వచ్చింది, అందులో 2 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో రావడం. ఎందుకంటే 3 స్థానాల నుంచి 77 ప్లేసెస్, తర్వాత ఇప్పుడు 200 దాటిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ జోష్లో ఉన్న తెలంగాణ బీజేపీ నెక్స్ట్ ఏ విధంగా ముందరకెళ్లే అవకాశం ఉంది, ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఉంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే 10 years బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత అవుట్ రైట్గా వాళ్ళని రిజెక్ట్ చేశారు. అవుట్ రైట్ ఇన్ ద సెన్స్ 39 గెలిచినా మీకు పార్లమెంట్కి వచ్చే వరకు 0 అయినాయి ఆ స్థానాలు. సో ఒక వ్యాక్యూమ్ అయితే అందులో ఖచ్చితంగా కనపడుతుంది. అందులో కాంగ్రెస్ అనేది హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి, డబ్బులు కూడా లేవు కాబట్టి, సీఎం అశక్తత చాలాసార్లు వ్యక్తం చేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆబ్వియస్ చాయిస్ కింద అసలు బీజేపీ అవకాశం ఉండింది. మీరు చెప్పే 5 రాష్ట్ర ఎలక్షన్ కంటే ముందు ఉండింది, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అవకాశం వచ్చింది. ఎందుకు అసెంబ్లీలో ఎందుకు అంత పర్ఫార్మెన్స్ వాళ్ళు చేయబోతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ విషయం చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు 39 స్థానాల్లో గెలుపొందారు. పార్లమెంట్ దగ్గర ఓడిపోయినా కూడా 39 స్థానాల్లో గెలుపొందారు. పార్లమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి కవిత ఫ్యాక్టర్ పనిచేసింది, అక్కడ 0 అయిపోయిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ 39 ప్లేసెస్ లో వాళ్ళు 39 ఎమ్మెల్యేస్ అప్పట్లో గెలుపొందినా కూడా ఇప్పుడు వీక్ అయిందంటారా బీఆర్ఎస్? డెఫినెట్లీ వీక్ అయింది. ఆ స్థానంలో బీజేపీ వచ్చే అవకాశం. అందుకనే పార్లమెంట్కి వచ్చే వరకు 0 కావడం అనేది మనం అంటున్నాము. ఆ టైం కల్లా వీక్ అయ్యి మళ్ళీ కాస్త కూస్తూ లోకల్ బాడీలో రికవర్ అయ్యారు. అవును, నెంబర్ 2 ప్లేస్ కూడా వాళ్ళు వస్తారని మనం అనుకోలేదు. బీజేపీ ఇంకెక్కువ స్థానాలు రాలేదు. సో అది కొంత రికవరీ అయిన సందర్భంలో మీరు అన్నట్టు కవిత ఫ్యాక్టర్ అనేది అప్పుడు పార్లమెంట్లో ఎఫెక్ట్ చేసింది, ఇప్పుడు మరింత ఎఫెక్ట్ చేసింది. చేస్తుందా ఎఫెక్ట్ ఉంది. డెఫినెట్గా ఆమె ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుందంటే బీఆర్ఎస్ మీదనే ఉంటుంది, వేరే వాళ్ళ మీద ఎక్కువ బీఆర్ఎస్ మీదనే ఉంటుంది. కానీ ఆల్టర్నేట్ కింద ఆమె ఎమర్జ్ అవుద్దా కాదా అన్న సందర్భంలో ఇప్పుడు తీర్మానం ఉన్నాడు, ఒక ఊపులాగా వేవ్లాగా వచ్చి ఎందుకో స్టాగ్నెంట్ అయిపోయాడు. ఈమె కూడా అట్లాగే క్రమక్రమంగా 6 months తర్వాత స్టాగ్నెంట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అగ్రవర్ణాల నుంచి వచ్చింది, అంత డైరెక్ట్గా తను అంటే ఆ పార్టీని కానీ తండ్రిని కానీ తిట్టే వ్యాఖ్యానం కానీ కొంత డైజెస్ట్ కావట్లేదు. వేరే పార్టీలో సీనియర్ లీడర్లు కూడా తండ్రిని తిట్టడాన్ని తప్పుపడుతున్నారు. సరే ఏ హరీష్ను ఆఖరి కేటీఆర్ని తిట్టినా తప్పుపడట్లేదు, కానీ అసలు తండ్రినే మన మనిషి కాదనేటువంటి సిస్టమ్ ఆమెది పబ్లిక్లో ఎందుకు యాక్సెప్టెన్స్ అక్కడి నుంచి వచ్చింది తండ్రి కదా. సో అది యాటిట్యూడ్ పబ్లిక్ ఎందుకు అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడున్న అదే బీజేపీ అనే దానికి ఇప్పుడు ఉంది కదా. దానివల్ల ఏమంటారంటే అల్టిమేట్గా ఈ బీజేపీకి ఆల్రెడీ ఉన్న వ్యాక్యూమ్ వాళ్ళు నింపలేకపోయినా ఇప్పుడున్న వ్యాక్యూమ్ను నింపడానికి ఈ మోడీ సభ తోడ్పడుతుంది వాళ్ళు. ఎందుకంటే మీరే అన్నట్టు బెంగాల్లో ఎక్కడో 2 నుంచి 77కు పోయి ఆ తర్వాత ఇప్పుడు 200 పైచిలుకు స్థానాలు వాళ్ళు సాధించుకోలేటువంటి ఆ వ్యూహాలు పన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి ఇమ్మీడియట్గా కనపడుతుంది ఇక్కడ తెలంగాణనే. ఎందుకంటే వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో వాళ్ళు రావాలి. ఎందుకంటే గతంలో మీకు జ్ఞాపకం ఎలక్షన్స్ అప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు వాళ్ళు. ఆల్రెడీ బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అవుతుంది. సో ఈ పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతున్న బీసీ కాన్సెప్ట్ని గతంలోనే వాడుకునే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు ఊరుకోదు. ఇక మళ్ళీ ఒకసారి బీసీ ముఖ్యమంత్రి అంటుంది, అది సరిపోతుంది వాళ్ళకు ఆ వ్యాక్యూమ్లో స్ప్రెడ్ కావడానికి. సో వ్యూహాలు ఏమిటి అన్నది వీళ్ళు వాళ్ళు ఎవరిని కొట్టాలి, బీఆర్ఎస్ని కొట్టాలి లేదా కాంగ్రెస్ని కొట్టాలి. మీరు గతంలో బీజేపీలో చేశారు, మీరు కాంగ్రెస్ లో చేశారు, కేసీఆర్ గారికి అంతరంగిక కార్యదర్శిగా ఉన్నారు. అంటే అన్ని పార్టీల్లో ఏమేమి జరుగుతుందని తెలుసు. ముఖ్యంగా మీరు ఆర్ఎల్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ తోటి అనుబంధంగానే ఉంది ఆ పార్టీ. అయితే మీకు ఢిల్లీ స్థాయిలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. అంటే బీజేపీ వ్యూహం ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే వ్యూహం అనేది సీక్రెట్ గానే జరుగుతుంది, ఎవరు బయటికి చెప్పరు. అయితే బీజేపీ వాళ్ళు అంత ఓపెన్ గా చెప్పే పరిస్థితి లేదు. కానీ మీకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఎట్లా బీజేపీ ఎలా వెళ్ళే అవకాశం? ఇప్పుడైతే ఖచ్చితంగా ఫోకస్ తెలంగాణ మీద చేస్తారు. నేను వినేది ఏంటంటే ఆపరేషన్ లోటస్ అనేదాన్ని, ఆపరేషన్ లోటస్ అనే స్కీమ్ ఒకటి పెట్టి
ఈ ఆకర్ష్ వికర్ష్ పథకాలు గతంలో ఏదో చేశారో కాంగ్రెస్లో ముఖ్యంగా అసంతృప్తివాదులు మరుగునర్లు ఎక్కువ ఉన్నారు. జ్ఞాపకంతో 10 మంది అనిరుద్ధ్ రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టిన సందర్భం కూడా చూసాం మనం. చూసి దానికి కోడ్ లోటస్ అందాం. కోడ్ లోటస్ ఏంటి కోడ్ అంటే లోటస్ కోడ్, కోడ్ లోటస్ అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు అనే రూమర్. కోడ్ లోటస్ అనే దాంతో దీన్ని అటాక్ చేయబోతున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్లో ఏదైతే అసమ్మతివాదులు ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తారని. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, బీజేపీ నుంచి వచ్చిన వాడే, అసంతృప్తిగా ఉన్నాడు, ఆర్టికల్స్ రాశాడు మేము ఉత్సవ విగ్రహాలమే. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన డే 1 నుంచి అసంతృప్తివాదిగా ఉన్నాడు. సో మళ్ళీ అతన్ని తీసుకొచ్చే ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అనిరుద్ధ్ రెడ్డి దగ్గర మీటింగ్ అయింది 10 మంది, రకరకాల కారణాలు చూపించి తర్వాత సర్దుకునే ప్రయత్నం చేసిన మందుల శామ్యాలు నల్గొండలో ఉన్నటువంటి బీర్లా ఐలయ్య లేదా బాలురాయక్ కానీ, కుమ్మం అనిల్ రెడ్డి కానీ, వేముల వీరేశం కానీ వీళ్ళందరూ కూడా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ వాళ్ళ బ్రదర్స్ ద్వారా సపోర్ట్తో గెలిచిన వాళ్ళు. ఫైనాన్షియల్ కూడా వాళ్ళు లాట్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చి ప్రచారం కూడా చేశారు. కాబట్టి వాళ్ళు ఒక అడుగు ఇటువైపు వేయడం జరిగితే ఈ మీది కోడ్ లోటస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ అవకాశం కనపడుతుంది. రాజగోపాల్ రెడ్డి గారికి ఆల్రెడీ ఢిల్లీ బీజేపీ తోటి సంబంధాలు ఉన్నాయి, డైరెక్ట్ ఉన్నాయి. అమిత్ షాతోనే డైరెక్ట్ మాట్లాడగలుగుతాడు ఆయన. ఇప్పుడు కూడా కాల్ చేసి డైరెక్ట్ అమిత్ షా ఫోన్ అయితే పరిస్థితి. నేను చీఫ్ ఏజెంట్గా పనిచేశాను కదా, చాలా సందర్భాలు డైరెక్ట్ ఆ టైంలో ఎన్నోసార్లు ఆయన మాట్లాడని విన్నా. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి నమ్మకం పోయిందండి. ఎంత మీరు లోకల్ బాడీలో నెంబర్ 1 స్థానం వాళ్ళు గెలుచుకున్నా అదేంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే లోకల్ బాడీ స్థానాలు వస్తాయి తప్ప ఎవరికి రాదు. ఈ వ్యాక్యూమ్లో రేజ్ అవుతుంది అనుకున్న దాన్ని, అందుకే నేను బీఆర్ఎస్ మీద నీళ్లు పోస్తుంది ఈ అమ్మాయి అని చెప్పాను. కాస్త కొంచెం ఉత్సాహంగా వాళ్ళు లేచేస్తున్నారు, నీళ్లు పడుతుంది, మరి ఎవరు రావాలి, సంబడి అష్టకం. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కోడ్ లోటస్ అని పెట్టుకొని ఈరోజు మోడీ సభ తర్వాత ఫోకస్ చేసి ఇతర పార్టీల మీద వీళ్ళు క్రమక్రమంగా వాళ్ళని గ్రాడ్యువల్గా తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ తోటి పరిమితం అవుతుందా లేకపోతే ఇతర పార్టీలకు కూడా? ఈవెన్ బీఆర్ఎస్ లో కూడా చాలా మంది, ముఖ్యంగా హరీష్ లాంటి వాడిని వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. అంతకుముందు ఈవెన్ కేటీఆర్ఏ పోయాడని ఆ అమ్మాయి చెప్పింది కదా. కవిత స్టేట్మెంట్ ఏంటంటే కేటీఆర్ఏ అసలు ఈ పార్టీ మొత్తాన్నే బీజేపీకి తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేశాడు కేటీఆర్ అని అన్నది. దాన్ని అథెంటికేట్ చేస్తూ మనకు సీఎం రమేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నారికి వచ్చిన మాట వాస్తవమే, ప్రయత్నం చేశాను కలపడానికి, కావాలంటే నా సీసీ కెమెరాల విజువల్స్ ఉన్నాయని అన్నాడు. సో దట్ అటెంప్ట్ వాజ్ ఆల్రెడీ మేడ్. సో అది కనుక సపోజ్ కేసీఆర్ ఒప్పుకోకపోయినా లేదా ఈవెన్ కేటీఆర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒప్పుకోకపోయినా ఆ ఫ్యాక్షన్ అనేది హరీష్ రూపంలో మరో రూపంలో విడిపోయాడు. మొదటి నుంచి చాలా కాలం నుంచి జరుగుతుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్కి ఇంటర్నల్ గా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కవిత గారు కూడా అటువంటి ఆరోపణ చేశారు. గతంలో కూడా చాలా సార్లు మనం విన్నాం. అంటే ఇటువంటి సంబంధాలు ఉన్నప్పుడు విడివిడిగా పోటీ చేసి తర్వాత ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ తర్వాత కలిసే అవకాశం అట్లాంటిది ఏం లేదా? లేకపోతే ముందరే మీరు చెప్తున్నట్టు కోడ్ లోటస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు తమిళనాడు చూసారు కదా, ఆయన అంతకుముందు ఏఐడిఎంకి ఆఫర్ ఇస్తే వాళ్ళతో కలవడానికి ఇష్టపడలేదు. ప్రీపోల్ అలయన్స్ ఒప్పుకోలే. విజయ్ ఇంత పెర్ఫార్మెన్స్ ఇస్తాడు మన ఎవరు కూడా అనుకోలే. అది ఏ స్టేజ్కి వచ్చాడంటే జస్ట్ ఒక షార్ట్ ఆఫ్ 10 సీట్స్కి షార్ట్కి వచ్చాడు. ప్రీపోల్ అలయన్స్ ఎవరితోనో ఉండింది అనుకోండి, అసలు అవకాశం కూడా లేకుండా ఏకపక్షంగా అధికారం చేపట్టేవాడు. సో అట్లా ఇక్కడ కూడా ప్రీపోల్ అలయన్స్ అనేది ఉంటే ఒక ఇంపాక్ట్ ఉంటుంది, పోస్ట్ పోల్ అలయన్స్లో ఇంకో ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ లెక్కలేసుకొని ఎవరిద్దరు కలవాలి ఎవరు విడిపోవాలని చూసుకోవాల్సి వస్తుంది. సో నా ఉద్దేశంలో ఇక్కడ కూడా అట్లాంటి ప్రీపోల్ అలయన్స్ దిశగా వాళ్ళు అడుగులు వేస్తుండొచ్చు. అవుట్ రైట్గా బీజేపీ 100% కాంటాక్ట్ చేసి గెలిచే పరిస్థితి అని అనలేనిప్పటికీ ప్రీపోల్ ఉండొచ్చా పోస్ట్ పోల్ ఉండొచ్చా? నేను అనుకుంటా ప్రీపోల్ అలయన్సే ఉండాలి వాళ్ళతో. ప్రీపోల్ అలయన్స్ ఉంటే మాత్రం ఓట్లు చెలకుండా ఒక వేవ్ లాగా వస్తుంది నా ఉద్దేశంలో. నేను వాళ్ళకున్న ప్రస్తుత సంఖ్య 8 కాబట్టి 8ని ఏకంగా మళ్ళీ 119 వరకు తీసుకోవాలంటే ఎంత ఈజీగా అయ్యే పని కాదు. ఎంత వాళ్ళు ఆకర్ష్ వికర్ష్ లేదా కోడ్ లోటస్ పెట్టినా అంత ఈజీ కాదు. ఇందులోంచి 10 అందులోంచి 10 వస్తే సరిపోరు కదా. సో ప్రీపోల్ అలయన్స్కి వాళ్ళు ట్రై చేస్తుండొచ్చు. అట్లా జరిగితే మాత్రం ఇట్స్ సునామీ ఆంధ్రాలో జరిగినట్టుగా. అది జరుగుతుందా లేదా అనేది మనం చెప్పలేము. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అటెంప్ట్స్ అయితే జరిగినాయి, గతంలో ఫెయిల్ అయినాయి, మళ్ళీ జరగకూడదని రూల్ అవుట్ చేయలేము మనం. ఇప్పుడు మోడీ సభ తర్వాత కరెక్ట్గా కాంక్రీట్ స్టెప్స్ ఏమి కనపడతాయో మనం చూడాలి. డెఫినెట్లీ తెలంగాణ మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు, బీజేపీ వదిలిపెట్టరు. దాన్ని ఏ రకంగా కోడ్ లోటస్ అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అధికారులకు మెజారిటీ సభ్యులు గెలిపించుకొని వస్తారు వాళ్ళు.
ఎంత అలయన్స్ పెట్టుకున్నా సెకండ్ రోలే ఇస్తారు ఇంకోటి ఎవరికైనా. ఉమ్, అది దానికి బీఆర్ఎస్ అది ప్రిపేర్ అవుద్దా కాదా, లేదా వీళ్ళు చీల్చే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చీల్చే బీఆర్ఎస్ వాళ్ళు సరిపోతారా? ఏ హరీష్ లాంటి వాడు 20 మందిని వేసుకొని అక్కడి నుంచి ఉమ్, నేను చదివిన కాంగ్రెస్ లిస్టులో ఉమ్, ఎవరో ఒక లీడర్ మళ్ళా 30 మందిని వేసుకొని బయటకు వస్తే అది డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది. ఉమ్, అది ప్రీపోల్ అలయన్స్లో దాని ఇంపాక్ట్ ట్రెమెండస్ ఉంటుంది. ఎందుకంటే వ్యాక్యూమ్ ఉంది, నో డౌట్ తెలియదు వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లో ప్రస్తుతం ఉన్నటువంటి శక్తులు సరిపోవట్లే, ఉమ్, అంత పవర్ఫుల్గా లేవు. కొత్త ఏదైనా ఎమర్జ్ కావాలి. ఉమ్, మరి విదిన్ 2 ఇయర్స్లో విజయలాగా ఒక కొత్త ఫోర్స్ ఏదైనా వచ్చి ఉమ్, ఈ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉందా అంటే అక్కడున్న సీన్ ఇక్కడ లేదు. ఉమ్, తమిళనాడులో అండ్ బెంగాల్లో కూడా ఉమ్. ట్రెమెండస్ అక్కడ సువేంద్ర అధికారి, ఇక్కడ హేమంత్ కుమార్ బిశ్వాస్, వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ టీఎంసీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళు. నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ఏంటంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీని బెంగాల్ విపరీతంగా పనికొచ్చింది వాళ్ళకి. ఈవెన్ ఇక్కడ 2 ద్రవిడ పార్టీలకు ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ పనికి వచ్చింది. అంతగా ఇక్కడ ఉండకపోయినా ఉమ్, ప్రీపోల్ అలయన్స్ ఉంటే మాత్రం వేవ్ క్రియేట్ అయింది. ఉమ్. అంటే ఇప్పుడు బీజేపీలో కొత్త నాయకుడిని మనం చూడబోతున్నాం, ముఖ్య నాయకుడిని. చెప్పలేము. బెంగాల్లో కావచ్చు, లేకపోతే అస్సాంలో కావచ్చు, పరిస్థితి అట్లాగే వచ్చింది కదా. అట్లా వేరే పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి కావచ్చు, పెద్ద నాయకులు చేరే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? నాయకులు చేరినా కండిషన్స్ వీళ్ళందరూ టోటల్గా పెట్టలేరు. ఉమ్, ఎందుకంటే అంత మందిని వేసుకొని వచ్చేవాళ్ళు ఉండాలి కదా మీకు. ఉమ్. లేరా ఇప్పుడు? అంతమంది ఎక్కువ 10-15 మందిని ఈ పార్టీ నుంచి ఆ పార్టీని తీసుకొస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఉమ్, హేమంత్ విశ్వాస్ రాగానే అతనికి మామూలుగా అయితే బీజేపీ ఒప్పుకోదు అట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పడానికి. అవును. ఆ కెపాసిటీ చూసి అతన్ని ఉమ్, చూస్ చేసుకున్నారు లీడ్ చేయడానికి. సో అది సక్సెస్ అయ్యాడు. ఈవెన్ మీరు ఇంతకుముందు బెంగాల్లో ఉన్నటువంటి సువేంద్ర అధికారి కావచ్చు. సురేంద్ర అధికారి కూడా ఉమ్, అతనికి అంటే ఆల్రెడీ ఆయన 3 times 4 times ఎస్టాబ్లిష్డ్ లీడర్. ఉమ్. బట్ అతనికి కూడా అవకాశం ఇచ్చింది. అపోజిషన్ లీడర్ కూడా మమతా సీఎం ఉన్నప్పుడు అతనే ఉన్నప్పుడు కదా. అపోజిషన్ లీడర్ ఉమ్, అతను ఎస్టాబ్లిష్ చేశాడు, తనకు ఆ కెపాసిటీ ఉందని. ఉమ్, కాబట్టి ఈరోజు నెంబర్ 1 స్థానంలో అతని అంత ఆ లెవెల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ లేదా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ ఇప్పుడు మనం ఇమాజిన్ చేయలేం. ఉమ్, బీజేపీ తన ఓన్ లీడర్షిప్ని ముందు పెడుతూ ఉమ్. వీళ్ళని కలుపుకొని పోయే అవకాశమే ఎక్కువ అని అనుకుంటున్నాను. అలా వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు చెప్తున్న పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ లో వాళ్ళు కావచ్చు, for example, కాంగ్రెస్ లో ఎవరున్నారో ఆ స్థాయిలో ఒక 10-15 మందిని తీసుకొచ్చి, కోమటిరెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రావిపాడు వచ్చాడు అనుకోండి, మీరు డెఫినెట్గా డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే గతంలో మునుగోడు టైంలో ముందర జాయిన్ అయ్యాడు. మునుగోడు బై ఎలక్షన్స్ వచ్చింది. ఆ టైంలో పెద్దగా ఆయన ఎవరిని తీసుకురాలేకపోయాడు కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా కాంగ్రెస్ లో? ఇప్పుడు కొద్దిగా మారిందా? మారింది కదా. ఇక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. ఉమ్, అసలు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తున్న నమ్మకం వాళ్ళకి లేదు. మనం అనేది ఏంటి, ఇప్పుడు నేను చదివిన 10 పేర్లలో ఉమ్, మీరు ఎవరిని వీడియో ఇంటర్వ్యూ చేసినా నెక్స్ట్ టైం కష్టమే అని చెప్తారు మీకు. ఆ సిచ్యువేషన్ అట్లుంది ఇక్కడ ఉమ్, బికాస్ ఆఫ్ నాన్ పెర్ఫార్మెన్స్. ఆ డబ్బులు లేకపోవడం ఈ కారణం చేత వాళ్ళకు అందరికీ కూడా అనుమానమే, ఉమ్, మళ్ళీ అధికారంలోకి వస్తామా, మళ్ళీ అధికారంలోకి వస్తామా. ఈ టైంలో వచ్చేటువంటి మార్పులు డెఫినెట్గా అవి ఇవి ఉంటాయి, చాలా ఉమ్, ఒక డైరెక్షన్ ఇచ్చే పద్ధతులు ఉంటాయి. అట్లా తీసుకురాలి 10 మంది ఇచ్చేటువంటి కెపాసిటీ ఎవరుంటే ఆబ్వియస్గా అతనికి లీడర్షిప్ కూడా చెప్తుంది బీజేపీ ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే ఒక కోమటి రాజగోపాల్ 10 మంది వేయగలుగుతాడు అనుకోండి, ఉమ్, డెఫినెట్లీ నెక్స్ట్ నువ్వే సీఎం అనొచ్చు. ఉమ్, లేదా ఇంకెవరన్నా ఆ కెపాసిటీలో వాళ్ళని మన ఈవెన్ టీఆర్ఎస్ ఏ హరీష్ అనుకోండి, ఉమ్, ఏకంగా 15 మంది తీసుకొని వచ్చాడు అనుకోండి, ఉమ్, అతనికి కూడా వాళ్ళు ఆఫర్ ఇవ్వచ్చు. అందుకే నేను సమ్ ఎగ్జాంపుల్ చెప్పాను, అవును. పాసిబిలిటీ ఉంటుందని. సో ఇక్కడ కూడా అదే నేను అనుకోవడం ఖచ్చితంగా పెను మార్పులు ఉమ్, రాజకీయాల్లో రాబోతున్నాయి తెలంగాణలో. ఉమ్, ఏది మన మోడీ సభ తర్వాత అందులో మనం దీని ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ మీద అటుపక్క బీఆర్ఎస్ మీద చూడబోతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఏ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉందంటారు? ఎక్కడెక్కడ ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ బీజేపీ ఓవరాల్గా మనకు తెలియదు ఉంది. 8 ఎంపీ స్థానాల్లో ఉన్న ఆ ఎంపీ స్థానంలోనే ఆ జిల్లాలో ఉన్నట్టే గట్టిగా. కానీ 8 ఎంపీ స్థానాల నుండి కూడా 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో 8 ఎమ్మెల్యేలు ఉండి కూడా 8 ఎంపీ తెచ్చుకోగలిగారు. అది ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి. పార్లమెంట్ కాబట్టి మోడీని చూసేసారు. ఇప్పుడు అదే మోడీ మీకు మళ్ళా కనపడుతున్నాడు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 వచ్చిన రిజల్ట్ అనేది మోడీ అనే వాడి గ్లామర్ ఇంకా పెంచింది తప్ప తగ్గించలే. అందువల్ల దాని ఇంపాక్ట్ ఈసారి గతంలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ తెలంగాణలో కనపడుతుంది. దిలీప్ కుమార్ గారు బికాస్ ఆఫ్ వ్యాక్యూమ్, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ వ్యాక్యూమ్. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మోడీ మళ్ళీ తెలంగాణకు వస్తున్నారు అంటే దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా ఇక్కడ బీజేపీ నాయకులకి? నేనైతే అనుకుంటున్నా ఈసారి చేస్తారని. గతంలో నా 2 times
రావడం పోవడం ఏదో మందలించారని అక్కడ పేపర్లో కూడా తప్ప అవును, అంతా ఢిల్లీలో జరిగింది ఆ, అనేది. ఇక్కడ ఒక క్లియర్ డైరెక్షన్, విషయాలన్నిటి మీద సమగ్రమైన చర్చ అప్పుడు జరగలే. నేను కూడా ఉన్నా అందులో. ఇప్పుడు అప్పుడు ఉన్నా నేను ఆ టైంలో. ఆ, అంత క్రిటికల్ అనాలిసిస్ అనేది అప్పట్లో ఓకే, గతంలో జరగలేదు. ఆ డైరెక్షన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. Hmm. మాలాంటి వాళ్ళని చెప్పాను కూడా, ఉమ్, మీరు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు, ఉమ్, ఇప్పుడున్నటువంటి ప్రణాళిక సరిపోదని చెప్పాం. ఏ కారణం చేతనే వాళ్ళు అప్పుడు రకరకాల ఈక్వేషన్స్లో అంటే ఢిల్లీలో ఎవరు మాట్లాడుతుంటారు ఈ మీటింగ్స్ లో, వీటిల్లో ఏ స్థాయిలో జరుగుతుంటుంది? ఇక వాడు ఆ సమావేశాల్లో అంటే మీరు అప్పుడు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు? మామూలుగానే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కానీ ఉమ్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కానీ వస్తారు. వాళ్ళు మన అంటే అభిప్రాయాలు సంతోష్ రావు. సంతోష్ లాంటి వాళ్ళు వచ్చి మన అభిప్రాయాలు తీసుకుంటారు. ముందు ఉమ్, ముందు ముఖ్యుల యొక్క అభిప్రాయాలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనేటువంటిది డెఫినెట్గా సజెషన్ తీసుకుంటారు. అంటే ఈ కోడ్ లోటస్ అనేది కేవలం ఢిల్లీ స్థాయిలోనూ జరుగుతుంది, ఇక్కడ జరగదు ఇదంతా? అక్కడే అక్కడ రూపకల్పన, ఇక్కడ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఓకే. అందువల్ల ఈసారి ఆ డైరెక్షన్ అంటే ఫోకస్డ్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే నాకున్న latest గా ఈ సమాచారం ప్రకారం. మల్లారెడ్డి గారి కోడలు కూడా బీజేపీలో కొంతమంది పోతుండొచ్చు కలిసి ఆమె. పోతుండొచ్చు ఆమె. నేను కూడా వీడియోస్ చూశాను. ఆ ఇంక్లినేషన్ ఆమెకు ఉన్నట్టుంది. ఓకే. సో ఈవెన్ మల్లారెడ్డి కూడా ఊగిసలాడుతున్నాడు. ఉమ్, అతను కూడా రేపు మాపో ఉమ్, ఆ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనపడుతుంది. ఓకే. ఎందుకంటే వ్యాక్యూమ్ కనపడుతుంది అందరికీ. అవును. కాంగ్రెస్ రాదు, టీఆర్ఎస్కి వచ్చే అవకాశాల మీద రకరకాల విఘ్నాలు. రేపు మాపో 2-3 అరెస్టులు కూడా చేయొచ్చు కాంగ్రెస్. ఇంకా 2 years ఉంది కాబట్టి ఉమ్, రకరకాల కేసెస్ ఒక లెవెల్కి వచ్చి ఉన్నాయి. ఏం అరెస్టులు? అంటే మీకు అది ఇది రేసులకు సంబంధించిన అంశం కానీ, ఫార్ములా. ఈవెన్ కాళేశ్వరం సంబంధించిన అంశం కానీ, అది సిబిఐ ఏదైనా ఇట్లాంటి కొన్ని 5-6 ఉన్నాయి. కొన్ని స్కామ్స్, 800 crore స్కామ్ ఒకటి, మాజీ మంత్రి మీద గొర్రెల స్కామ్ ఏదో ఉంది. ఇవన్నీ మీకు ఆ అరెస్టులు నా ఉద్దేశంలో ఒక 1-2 నెలల్లో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 2 years స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్స్ ముందర ముందు మళ్ళీ అప్పుడు sympathy చేర్చి, వచ్చే అప్పుడు అవకాశం. మళ్ళీ ఇదంతా సింపతి కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో విదిన్ ది 6 months లో మీకు 5-6 అరెస్టులు కూడా జరుగుతాయి. ఇది కూడా ఉమ్, కాంటెంపరీ పాలిటిక్స్ని తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే. మైగ్రేషన్ ప్రోత్సహిస్తుంది, ఉమ్, ఇటు అటు దూకడానికి ప్రోత్సహిస్తుంది. సో ఇవి కూడా ఒక ఫ్యాక్టరీ కింద వస్తుంది చూడండి. సో అది ఎటువైపు మనం మొగ్గుతో చూడాలి. లేట్ చేస్తే మీరు అన్నట్టు సింపతి వచ్చి వన్ సైడ్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది జరుగుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా బీజేపీ ఆశ్రయానికి ట్రై చేస్తారు. అది మీరు చెప్పేది. తప్పనిసరి పరిస్థితి. అవును. ఎవ్రీవేర్ వీఆర్ సీయింగ్ దట్, రైట్? వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత ప్రొటెక్షన్. గతంలో ఇక పేర్లు చెప్పాను కానీ సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులు కూడా పక్క పెట్టారా లేదా? అందులో పోయి వాషింగ్ పౌడర్ నిర్మాగా మోడీ లాగా. సో అందువల్ల అది ఇప్పుడు అరెస్టులు 2 జరిగితే మీకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ కోడ్ లోటస్లో అది ఒక భాగం ఉంటుంది చూడండి. ఓకే. అది ఇదంతా కూడా అది కూడా భాగంగా ఉంటుంది. ఓకే. ఒకటి దాన్ని తీసి లోపల పడేస్తే మిగిలిన లైన్ కడతారు. ఓకే. అండ్ ఆ ఛాన్సెస్ ఎవరికి మీద ఉన్నాయి? ఎక్కువగా బీఆర్ఎస్ మీదనే ఉన్నాయి. అవును.